తెగ చేశారు ₹1 కానీ చేశానా. అంటే రోజుకి ₹10? రోజుకి ₹10. నాటుకి, కలుపుకి, జొన్న కోత, సద్ద కోత, రాయి కోత అన్ని చేసామయ్యా. ఒక సినిమా టికెట్ ఎంత ఉండేది అప్పట్లో? ₹10 పావలా. పావలా. మెత్త మామూలు నేర్పేవాళ్ళ? మా అత్త మామ ఎప్పుడు కొట్టం సరిపోయింది. కుట్టేవాళ్ళ? హాయ్ టైగర్స్, 85 సంవత్సరాల మా అవ్వని చూస్తారా? మా అవ్వకి ఇప్పటి వరకు బీపీ లేదు, షుగర్ లేదు, ఇప్పటి వరకు మోకాళ్ళ నొప్పులు కూడా లేవు. అవ్వ ఏంటి సంగతులు? అవ్వ మీ అవ్వకి ఎంతమంది సంతానం? 9 మంది. 9 మంది. మగపిల్లలు ఎంతమంది, ఆడపిల్లలు ఎంతమంది? మగపిల్లలు 2, ఆడపిల్లలు 5. ఆడపిల్లలు 5, మగపిల్లలు 3. 8 మందే కదా? 8 మంది. ఒకటి పోయాడు, ఒకటి చనిపోయాడా? వాళ్ళ 3 పోయి 6 ఉందా? 3 పోతే 6 ఉన్నారా? ఇప్పుడు ఎంత మంది ఉన్నారే? ఇప్పుడు ఎవరు ఉంటారా? మా అన్నలు పోయా, మా అప్పలు పోయా, 2 ఉన్నాం. 2 ఉన్నారు. నువ్వను ఇంకొకరు ఎవరు ఉన్నారు? ఆడుంది మా చెల్లెలు. మీ చెల్లెలు? మీకు చెల్లెలా? నీకు ఇప్పుడు వరకు షుగర్ ఏం లేదు? లేదు. నీకెంతమంది ఇప్పుడు? నాకు 5. మీకు 5. మీకు 5లో మగపిల్లలు ఎంతమంది, ఆడపిల్లలు ఎంతమంది? మగోళ్ళు 3, ఆడోళ్ళు 2. మగపిల్లలు 3, ఆడోళ్ళు 2. ఇప్పుడు మీరంతా ఉన్నారా లేకపోతే మీలో ఇంకెవరైనా చనిపోయారు? మొత్తం ఉన్నారు. ఇప్పుడు నువ్వు అంత పెద్ద పని చేయలేదంట, నేనేమో బాగా జాగారంటే ఇంట్లోనే కూర్చోబెట్టి. ఎప్పుడు రా పని తెగ చేశారు ₹1 కానీ చేశానా. అంటే రోజుకి ₹10? రోజుకి ₹10. మీ అయ్యాలో నువ్వు పని చేసినప్పుడు రోజుకి ₹10? అంటే ఒక రోజల్లా ఏం పనికి పోయేవాళ్ళు మీరు? నాటుకి, కలుపుకి, జొన్న కోత, సద్ద కోత, రాయి కోత అన్ని చేసామయ్యా. ఇన్ని పనులు చేశారు. ఇప్పట్లో ఎవరైనా మీ మనవరాళ్ళు గాని ఎవరైనా పని చేస్తున్నారా? చేయట్లేదా? అలాంటి పనులు ఏం చేయట్లేదు, చదువుకుంటున్నారు. సరే, పెళ్లి అయిన తర్వాత ఎవరైనా పని చేస్తున్నారా? లేదు. మీరు పొద్దున్నే లేచి ఎన్ని గంటలకు పని చేసేవాళ్ళు మామూలుగా? పొద్దున్నే లేచి పొలం పోతాం. పొలం పోయి ఈ పేడకాలు గిడకాలు కొట్టడం పేడకోళ్ళు చేస్తాం. పేడ కూడా వేసాం. పొద్దున్న లేచి ఏమేమి పనులు చేస్తారా? పొద్దున్న లేస్తామా, ఇంట్లో వంట పని చేస్తామా, కసుగళ్ళాప, చెమ్ములు పళ్ళాలు రుద్దుతామా, మళ్ళీ పొలం పోతామా, గెడి కోసుకొస్తామా, మళ్ళీ గెడి కోసుకొచ్చి మళ్ళీ పనికి పోతాం. మళ్ళీ పనికి పోతారు? అప్పుడు పనికి పోయి మళ్ళీ ఏ టైంలో వచ్చేవాళ్ళు? మళ్ళీ 7 గంటలకు వస్తాం. 7 గంటలకి? మళ్ళీ 7 గంటలకు వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేస్తాడా? ఇంట్లో పనులు, మళ్ళీ ఇంట్లో పనులు. వాళ్ళకి మగవాళ్ళకి నీళ్లు దోన్న, పిల్లలకి నీళ్లు పోయి ఎంత పని కదా. 6 పిల్లల్ని 7 పిల్లల్ని మీరే సాకేవాళ్ళు? అంతమేమే కదా. అయితే మళ్ళీ పనులు పోతానే అంటే మేము 10 మంది ఉంటుమే. కొంతమంది పని పోతాం, ఉంటే అన్నం కూర చేస్తాం. మీ అత్త మామూలుగా? మా అత్త ఎప్పుడు పోయింది గుంటూరు. మీ అత్త గుంటూరు వెళ్ళిపోయింది? నా కూతురు, పెద్ద కూతురు పుట్టినాక తెచ్చింది. చింతపూరు తెచ్చుకో. నువ్వే భారం అన్ని చేసేసి కూడు మట్టి శాతకోదు. ఎవరికి? నాకు. పెళ్ళైన కొత్తలో? పెళ్ళైన కొత్త కదరా. నాకు 5 పిల్లలు పుట్టినాక నేను కూడు ఎప్పుడు ఉండేనా? ఎప్పుడు ఉండలా? అబ్బే. నీకు పెళ్ళైంది ఎన్ని సంవత్సరాలకి? నా పెళ్ళైందేమో 15 ఉంటుందో 16 ఉంటుందో. 15-16 సంవత్సరాలకి? 15 సంవత్సరాలు పెళ్లి చేస్తే అప్పుడు కూడు ఉండేది కాదు కదా. మీ అత్తగా మెత్త మామూలు నేర్పేవాళ్ళ? మా అత్త మామ ఎప్పుడు కొట్టం సరిపోయింది. కుట్టేవాళ్ళ? మా అత్త కొట్టం నేను వెళ్ళను. మా అత్త చెడిదేనా? మీ అత్తే కదా, మీ మేనత్తే కదా. మా మేనత్తే మీ అత్త? మా అత్త కదా. మా అత్త అంకమ్మ 2 తోడుకోడాలయ్యా. కొట్టేవాళ్ళే మీ అత్త? పని చేయలేదని. పని చేయలేదని కొట్టేవాళ్ళ? ఏంటి మీరు పొద్దున్నే లేస్తుంటే పడకాలు? అన్ని పనులు చేస్తాం, గిడి చేస్తాం, అన్ని చేస్తాంరా. చేసినా కూడా మేము లెక్క చేయదు. మా అత్త అసాయిది చేసేది. ఇన్ని పనులు చేసినా కూడా కొట్టేది? ఊరే నాయనా. ఇప్పట్లో మనవల్ల గాని మనవరాలు గాని ఎవరైనా అట్లా కొడితే ఊరుకుంటున్నారా? ఊరుకోవట్లా. వాళ్ళు మనవలు కొడతారు. అప్పుడేమో అత్త చేత కొట్టించుకోండి. అప్పుడు రోజు వేరు. ఒరేయ్, నేను వాళ్ళు ముందు పోయారు మిరవాళ్ళ కోతకి. బుట్ట తొరిది కొత్త బుట్ట తీసుకుంటాను. దేని అప్పకి పడిచి 7తో పోయి మా అప్ప ముందు పోయింది కాయలకి. మా అప్ప, మీ అవ్వ, ఆ ఎమ్మె వాళ్ళు 3 పోయారు. చేనుకు అప్పుడు కొనలేదు, కూలికి పోతాను. చీజ్ దిగిందిరా, 7తో పోయా. ఇప్పుడు ఎవరు కొట్టించుకుంటారా? అప్పుడంటే అమాయకులు. ఇప్పుడు ఎదురు తిరిగేవాళ్ళు కాదు. ఎదురు తిరిగితే ఇంకేముందా, మొత్తం కూడా లేదు. ఎదురు తిరిగితే అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు. నిజమే, అబద్ధం కదా.
ఏమేమి తినేవాళ్ళు మామూలుగా? మేము సంగటి కదయ్యా, సద్దకూడు, జొన్న కూడు, రాగి సంగటి అయ్యి మేము తిన్నది. అంటే ఇప్పుడు ఈ తెల్లన్నం ఏం లేదు, అదే చాలా తెల్లని ఉంది కానీ ఒక ఎత్తు, ఒక ఎత్తు మాత్రం. మధ్యాహ్నం మట్టుకి పొద్దుటికి మట్టుకి 2 ఎత్తులు సంగటి. అంటే ఊరికి అన్నం కూడా తిన్నాం. ఈ అన్నం రేట్ ఎక్కువ, తెల్లన్నం రేట్ ఎక్కువ. అప్పుడు ఒడ్డు ఉండేది కదా పెద్దగా, ఉండేది కాదు ఎక్కువగా. ఇవి మెట్టపైర్లు కదా, జొన్నలు సద్దలు అవి మాత్రమే తినేవాళ్ళు. ఓన్లీ మధ్యాహ్నం పూట మాత్రమే తినేది. మధ్యాహ్నం తింటాను 2 ఎత్తులు తింటా, 3 ఎత్తులు. ఈ తెల్లన్నం అనేది మధ్యాహ్నం పూట తినేది, రేత్రి ఓన్లీ రాత్రి మాత్రమే తినేది. ఓ పొద్దున పూట మధ్యాహ్నం సంగటి, జొన్నలు, రాగులు, సజ్జలు ఇవి తినేవాళ్ళు. కూడు, ఆరికూడు. ఈయన ఉన్నట్టే ఉండేది, అది కొద్దిగా గట్టిగా ఉండేదా? ఎందుకంటే బాగానే ఉంటది. బాగానే ఉంటదా? ఇప్పుడు ఎవరైనా ఉన్నారా తినేవాళ్ళు? ఇప్పుడు ఎవరు ఉంటారా? ఇప్పుడు ఈ గ్యాసుల మీద భోజనం అయినా అసలు రాగి సగటైనా కాదు, ఏ సంగతి రాగి తినకపోతే పోతుంది పెందలేడా. తినకపోతే కదంట. ఇప్పుడు మేము 100 ఏళ్ళు బతికే వాళ్ళు 50 ఏళ్ళు కూడా బతకపోతారా? ఆ మందులు కూడా తిని మంట పడి పోతుంటారా? మందులు కూడా తినే అతేం తినిపోతున్నారా అమ్మా? అంతేగా. ఇప్పుడు 80 ఏళ్ళు బతికానంటే ఈ రోజు ఇప్పుడు వాళ్ళు బతకమను ఏడ బతుకుతున్నారా? ఇప్పుడు నీకు 85 ఏళ్ళనే నీకు బీపీ లేదు, షుగర్ లేదు. మాకు బీపీ చూపించుకుంటే ఎప్పుడు చూసినా 140 ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా. మీరు పనులు చేశారు, మేము పనులు చేసాం. అవి మోటి పనుల సద్ద కోసాం, జొన్న కోసాం, ఊరి కోసాం, తైదు కోసాం, అన్ని కోసి చేసాం అయ్యా. అన్ని కోసినా వర్షాలు కొట్టించుకునేది. అదేమి వారే నాయన. ఇంకా మేము ఇంటికి వస్తే చిన్న పిల్లలు కదా, వెనక పిల్లలు ఇద్దరు బుజ్జియ, వాళ్ళ పాలు ఇస్తానే వాళ్ళకి నీళ్లు గాడాలి, అందరికి పళ్ళాలు గడగాల. వాళ్ళు కూడి పెడుతుంటే నేను పళ్ళెం గడగాల. వాళ్ళ పిల్లలకి నీళ్ళు ఎత్తుకొచ్చి 10 మందికి పోతారు, ముడ్డి కడుగుతారు. ఆడ మోసం బావి కాడ తేవాలి. అప్పుడు బోర్లు గీర్లు ఎన్ని కుళాయి గాని తాగటానికి గాని ఏదన్నా నీళ్లు కూడా, ఒక బావి నీళ్ళు కూడా కదరి 101 బావి నీళ్ళు తెచ్చామరా మేము. అన్ని బాయిలు, అన్ని బావుల్లో. ఎంత దూరం పోవాలా? బదలగుంట ఒక బాయ, ఇది ఉద్దోడి చెరువు ఒక బాయ, మళ్ళీ లింగొంట కాడ ఒక బాయ. చూసిన కిలోమీటర్ ఉందిగా. రెడ్డోళ్ళు లింగొంటలోకి పోయి మంచిలు తెచ్చుకుని బొంగల్లో తెచ్చేదా? బొంగలు, కడవలు. కడవలు ముందు బొంగ, వెనక బొంగ, కడవ, రాగి కాగులు వాటితో తెచ్చేది. మామిడి చెట్లకు నీళ్లు పోసామా, తోటలు ఆడ కనవాళ్ళ చేను కాడ పోయింటే బొంగలు కూడా మట్టి బొంగలతో పోసుకుని ఎత్తపాలకు పగలు కొట్టేదా, మీ పెబాలు కూడా పగలు కొట్టేది. మేము చేసే చాకరీ ఎవడు చేస్తాడు ఇప్పట్లో ఎవడు చేయలేడు. మేము పొలం మీద పని చేసి మళ్ళీ వచ్చి కూలి పోయేదిరా, చేలో పని చేసి వచ్చేదిరా. 1 ఎకరా నారు పీకే మా వెంకట దొంగ వేసుకుని పీకేది నాటు 1 ఎకరా నాటు వేసి వచ్చి మళ్ళీ పని పోయి ఒక రోజులో 1 ఎకరా పొద్దున్నే 1 ఎకరా పొద్దున్నే మా వాడు పోయేది తడుబాది పెట్టుకుని కైలో కూర్చుంటాడు. ఎవరు అబ్బా వాడు ఇద్దరు కూర్చొని మేము పోయి నారు బిగుతారు. 1 ఎకరా నేల 4 వంగుతాం, వేసి మళ్ళీ కూలి పోయేదారు ఎదవా. ఏది 9 గంటలకల్లా కోసే 1 ఎకరా వేసేసి మళ్ళీ పని కరేడు పోయేది, నడుచుకుంటా పోయేది. కరేడు అంటే ఏ నుంచి ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటుంది. కరేడు, పంటవరిపాలెం, ఆనందపాలెం, చామారపల్లె, ఓగూరు, కరమళ్ళ, ఈ చుట్టుపక్కల ఊళ్ళని మాయారా. మళ్ళీ ఆ కరేడు నుంచి 7 కిలోమీటర్ పొద్దునే నాటేసి 7 కిలోమీటర్లు పోయి మళ్ళీ అక్కడ పని చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి అక్కడ నడుచుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో పసిబిడ్డ తల్లులు పిల్లలు పాలు తాగుతుంది. మేము పని చేసి మళ్ళీ పిల్లలకి పెందలాడు వచ్చి పాలు ఇచ్చేది. మామూలుగా ఇప్పుడు మీరు కంటే ఎన్ని నెల కూడా ఉన్నాను. ఒకవేళ 8 నెలలకి 7 నెలలకి ఆ టైం దాకా పని చేసేవాళ్ళ, లేక 9 నెలల దాకా పని చేసేవాళ్ళు? మేము కనబోయేదాకా పని చేసేవాళ్ళు. కనబోయేదాకా. ఇప్పుడు ఆడవాళ్ళు కాడుందయ్యా బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ లేదు. ఇప్పుడు 2 నెలలకే బెడ్ రెస్ట్, మొదటి నెలకే బెడ్ రెస్ట్ అనుకుంటా. మేము చేసిన పని వీళ్ళు చేయమని ఎప్పుడు చేస్తారా? చేయలేరుగా. చేయలేరు. నేను ఎంత పిల్లల్ని అప్పుడు పని చేసా. 5-6 రోజుల కంటారంగా కూడా పని చేసావయ్యా. పని చేసేది. ప్యాడ్ వేసాం, గడ్డి తెచ్చాం, కట్లెరకొచ్చాం. మేము అన్ని పనులు చేసి బతికామయ్యా. మేము కూర్చొని తెలియదు. నాకు ఎప్పుడు కష్టమేనయ్యా. కరేడు ఉరికోతకు పోయేది. ఉరికోతకు పోతే 2 రోజులు 3 రోజులకి రోజుకి 2 మానికి రొడ్లు, అవి కుంచెలు కట్టుకునేది గుడ్డలు. అప్పుడు గోతాలు కూడా లేవు. వాటికి పోసుకొని నెత్తిని పెట్టుకొని మోసుకొని ఇసుకని బయట తూర్పుల నుంచే 7 అవతల నుంచి ఇంటికి వచ్చేది 8 గంటలకి. మీరు పనికి పోతే డబ్బులు ఇచ్చేవాళ్ళ లేకపోతే వడ్లు ఇచ్చేవాళ్ళు? వడ్లు ఇచ్చేది, బియ్యం ఇచ్చేది, ఆకలి పోతే బియ్యం ఇచ్చేది. 7 గంటలకు వచ్చేది దాని నుంచి.
ఆహా. నడిచి ఎన్ని కేజీలు ఇచ్చేది ఒకవేళ ఒక రోజంతా పని 3 సార్లు ఇచ్చేదయ్యా 3 సార్లు అంటే ఎన్ని రోజుకి. కేజీలు అంటే? పొద్దున్న నుంచి మీరు సాయంత్రం దాకా పని చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మీకు బియ్యం పెట్టేవాళ్ళు, బియ్యం ఎత్తా కొలిసి బియ్యం పెట్టేవాళ్ళు. ఆ బియ్యాన్ని మీరు రేత్రి పూట వండుకునేది. మేము నవ్వులేదు ఓహో వచ్చినప్పుడు ఓహో ఆ బియ్యం బియ్యం కదా గిద్దె నవ్వులేదు కొంత ఇంటికి ఎత్తుకొని వచ్చేది. వచ్చే దోవలో తింటా వచ్చేది. ఇక మీ మనవరాలు బాగా పని చేస్తుందా? ఇప్పుడు ఎవరు పని చేసేదా? అప్పుడు మేము చేసిన దాంట్లో కాళ్ళబంగా చేస్తారు మీరు పని. అంతేగా. ఎండ అనకుండా గాలి అనకుండా పర్వట గాలి కూడా గూడెలకు పోయి వచ్చేవరా, గూడెలకు పోయి నడిచి వచ్చేదా. పర్వట గాలికి ఎండలకి వానలకి తడుతూనే సంవత్సరంలో ఏదైనా ఒక 5-6 రోజులని లేదయ్యా. పండగప్పుడు కూడా ఉండేది లేదా? పండగప్పుడు కూడా సంక్రాంతి ఓగురు ఏరుజనకాయలకు పోయేది పండగప్పుడు కూడా, సంక్రాంతి అప్పుడు కూడా, సంక్రాంతి అప్పుడు కూడా. ఇప్పుడు అప్పుడు చికెన్ కక్క మొక్క అవి తింటే తినే బాగానే ఉండేది. చికెన్ మొక్క మాకు బాగానే ఉండేది. వారానికి ఒకసారి తినేవాళ్ళ? బాగానే తిన్నాం. చేపలు దురువుల్లో తలకొచ్చుకొని గుంటల్లో తలకొచ్చుకొని మేము బాగానే తిన్నాం అయ్యా. ఈ ఊళ్ళోనే ఉండేదా అవ్వ పని చేయడానికి? లేకపోతే ఊళ్ళోనే పోయేదా? ఒక నెల 2 నెలలు వేరే అట్ట పోయేది? సంతకాడి ఇంటికి వస్తాం పొద్దుగులు పని చేసి. మా ఊళ్ళో పోయేవాళ్ళు అంటే కదా, కలికాయ సద్య ఉంటాయి కదా, మట్టి బళ్ళకి వాళ్ళు పోయారు, మీరు పోలా? వాళ్ళు పోయి అక్కడ 2 నెలలు 5 నెలలు అన్ను ఉండేది, చేసేది, ఇంటికి వచ్చేది. అప్పుడు కరువు రోజులు కదంటారా, కరువు రోజులు కదా. పాకపోతే అట్ట దొరుకుద్దా? అట్లా పోయి సంపాదించుకొని కదా పొలం కొనుక్కోండి. ఎన్ని ఎకరాలు సంపాదించారమ్మా మీరు? 15 ఎకరాలు. ఏది ఈ పనులు చేసుకుంటేనే 15 ఎకరాలు. అదే నీకు చిన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఉండే? చిన్నప్పుడు ఏం లేదయ్యా, ఏమి లేదు. కట్టసేలు 2 ఎకరాలునా, తోటకూర దొడ్డు 3 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు ఉండే. 5 ఎకరాలు దాన్ని తోటకూర దొడ్డునా కట్టసేని ఉండిందిరా మాకు. మేము పెళ్లి అయ్యాక సంపాదించుకొని బట్టి వాళ్ళ పోయి కూలి నాలి గొర్రెని బరిని వేపుకుంటా వాటి మీద పాల బెడ సంపాదించుకొని పొలాలు కొనుక్కున్నారయ్యా. మీరు నీ చిన్నప్పుడు 5 ఎకరాలు ఉంటే దాన్ని 15 ఎకరాలు చేశారు. ఆహా అమ్మా. అప్పుడు మీరు సినిమాలకు గిరిమాలకు పోయేవాళ్ళే? నేను అప్పుడు సినిమాలు చూసేది. సినిమా పోయేదా? నెలకు ఒకసారి బొమ్మ. ఏం వాళ్ళు తడికిలాలా? తడికలోలు హాల్ అనేది తడికిలో ఉంటదా? గుడిసెలో మేత తడికలు కట్టేదా, గుడ్డ వేసి గుడ్డ మీద బొమ్మను చూపించేది. ఓహో. ఇదనా రామకృష్ణారెడ్డిది ఆ 2 వాళ్ళు. ఎక్కడ? సింగరాయకొండనయ్యా. సింగరాయకొండలో ఒక తడికిలాగా కట్టేసి ఒక తెల్లటి బట్ట వేసి ఆ బట్టలో సినిమా చూపెట్టేది. ఎంత ఉండేది సినిమా హాల్ టికెట్? ఒక సినిమా టికెట్ ఎంత ఉండేది అప్పట్లో? పావలా. నెలకు ఒకసారి పోయేది సినిమాకి? నేను బాగా రేత్రి కూడా పోయి పొగులు కాకుండా పొగులు పని చేసుకున్నా రేత్రి పోయి పొగులు పని చేసుకుని రేత్రి నెలకు ఒకసారి ఒక సినిమాకి పోయేవాళ్ళు. పావలా టికెట్. ఇప్పుడు ఎంత 300-400 ఉంది ఇప్పుడు. ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు పడి ఇప్పుడు ఇలా ఉన్నావు. 15 ఎకరాలు సంపాదించుకొని ఉన్నావు. 1 ఎకరా పొలానికి వచ్చి ఒడ్లు బస్తాలు ఎన్ని పండుతాయి? 30 పండుతాయి 1 ఎకరాకి. ఇప్పట్లో 40-45 పండుతాయి మందులు. ఓహో, ఇప్పుడే మందులు. అప్పుడు ఎరువు వేసేవాళ్ళు. ఎరువు వేసినప్పుడు జబ్బులు ఉన్నాయా? అప్పుడేం లేవుగా. ఇప్పుడు మందులు వేస్తే జబ్బులు. 1 ఎకరాకి వచ్చి 30 పడ్డేది. ఇప్పట్లో 45 అంటున్నారు. ఎంత అంటారు? అన్ని మందులు వేసి పండించి. అప్పట్లో అన్నానికి ఇప్పట్లో తింటాను అన్నానికి నీకేమైనా తేడా అనిపిస్తుందా? తేడా లేదయ్యా, అరిగిపోతుంది. మాకు అప్పుడు అరిగింది, ఇప్పుడు అరిగింది, అరిగిపోతా ఉంది. గంప బాలించుకొని పొలం చూసావా మా అవ్వ ఎన్ని చెప్పిందో? ఇవి కొన్ని మాత్రమే చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎపిసోడ్ లో చూద్దాం.